ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 94వ భాగం. ఒక యోగి చిట్ట చివరి ధ్యాన అనుభవం. మాకైతే మూలంలో ఏకబ్రహ్మ కపాలం ఉండి లేనట్లుగా, అది ఉన్నట్లుగా, భ్రమాభ్రాంతిలో కనపడినట్లుగా తెలుస్తోంది. ఇలా ఎవరికైనా కనపడిందా అని మళ్ళీ పరమయోగుల అనుభవాల పుస్తకాలు తిరగేస్తే అందులో లాహిరి అనుభవం మా అనుభవాలకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా కనపడింది. ఆయన కాస్త శూన్యబ్రహ్మ సాధన పరిసమాప్తికి వచ్చినప్పుడు మొదట పృథ్వీ అణువు దర్శనమిచ్చింది. ఇది కాస్త జల అణువుగా మారి జలములో కలిసిపోయింది. ఈ అణువు కాస్త తేజస్సులోకి వెళ్ళి తేజ అణువుగా మారిపోయింది. ఆ తరువాత ఈ తేజ అణువు కాస్త వాయువులోనికి ప్రవేశించి వాయువు అణువుగా మారిపోయింది. ఆ తరువాత ఈ వాయువు అణువు కాస్త ఆకాశ అణువుగా మారి ఆకాశంలో అంటే శూన్యంలో లయం అయినది. ఈ ఆకాశ అణువు కాస్త శూన్య బిందువుగా అతి సూక్ష్మంగా మారింది. అంటే దీనిని బ్రహ్మ అణువు అని అన్నారు. నిజానికి ఇది అతి సూక్ష్మాతి సూక్ష్మంగా కావటం వలన అనుభవంలోనికి రాదని, కానీ అది ఏదో ఉన్నట్లుగా, అది ఏదో ఉందనే భ్రమాభ్రాంతి కలిగిస్తుందని, అందరూ కూడా ఇందులో లయం కావాల్సి ఉంటుందని, నిజానికి ఇది లేదని, కేవలం ఇది ఉన్నట్లుగా మాత్రమే మనకి కనిపిస్తోందని, దానిగా మనం మారితే ఇక శూన్యమే మిగులుతుందని, ఇట్టి స్థితిలో మనమే బ్రహ్మస్వరూపంతో లీనమైతే శూన్యబ్రహ్మ అయిపోతారు అని, చూడటానికి చూసేది ఏమీ ఉండదు అని, ఏమీ లేదని, సర్వం శూన్యమే అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ లెక్కన చూస్తే మా ఇద్దరికీ అతి సూక్ష్మమైన ఏకమూల బ్రహ్మకపాలం కనబడితే ఈయనకి బ్రహ్మ అణువుగా శూన్య బిందువుగా కనపడుతోందని, యద్భావం తద్భవతిగా ఏ భావంతో ఆరాధన సాధన చేస్తారో అందరూ కూడా చిట్ట చివరిది స్థితికి వచ్చేసరికి శూన్యరూపమైన శూన్య బిందువు కాస్త వారికి భావన సాధనా స్థాయిని బట్టి అసత్యమైనది కాస్త సత్యముగా కనిపిస్తుందని మా ఇద్దరికీ అర్థమైంది. ఇలా మా ఇద్దరి యొక్క చిట్ట చివరిది అయిన బ్రహ్మ సాధన అనుభవం సత్యమని నిదర్శనంగా మాకు గణపతి, శివుడు, రాముడు, వారి నెస్టెడ్ కొండపల్లి బొమ్మలు వచ్చినాయి. ఈ బొమ్మల ప్రత్యేకత ఏమిటంటే ఒకే బొమ్మ వివిధ పరిమాణాలుగా తగ్గుతూ చిన్నవిగా మారిపోతూ ఒకదానిలో ఒకటి ఇమిడిపోతాయి. వీటినే నెస్టెడ్ టాయ్స్ అంటారు. ఇందులో మాకు వచ్చిన గణపతి బొమ్మలు కాస్త 9 రకాల పరిమాణాల్లో ఉంటే శివుడి బొమ్మలు 5 రకాల పరిమాణాల్లో, శివుడు, అమ్మవారు, గణపతి, కుమారస్వామి, శివలింగం అనే 5 బొమ్మల వాటి పరిమాణాలు తగ్గుతూ వచ్చినాయి. ఇవన్నీ కూడా శివుడు విగ్రహంలో అమరిపోతాయి. అలాగే శ్రీరాముడు విగ్రహాలు కూడా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సాలగ్రామం అనే 5 బొమ్మలు వాటి పరిమాణాలు తగ్గించుకుంటూ శ్రీరాముడి విగ్రహంలో ఇమిడిపోవటం జరిగింది. విచిత్రం ఏమిటంటే వారి సాధనా దైవానికి తగ్గట్లుగా నాకైతే శివుడి బొమ్మలు, అలాగే మా జిజ్ఞాసికి శ్రీరాముడి బొమ్మలు, అలా మా ఇద్దరికీ కలిపి, అలాగే విశ్వసృష్టికి యొక్క ఆదిమూలం సాకార పరబ్రహ్మమైన మహాగణపతి ఒక నవగణపతుల బొమ్మలు రావటం జరిగింది. నిజానికి మా ఇద్దరి సాధన కూడా ఈ 36వ బ్రహ్మకపాలంలో 11 కపాలాలు అడుగు పరిమాణంలో ఉంటే మిగిలిన 9 కపాలాలు 83 అంగుళాలు ఉంటే, ఆపై 7 కపాలాలు 3 అంగుళాలు ఉంటే, ఆ పైన 5, 3 కలిపి 8 కపాలాలు అంగుళ పరిమాణంలో ఉంటే, ఆపై ఆఖరిదైన మూలమైన ఏకమూల బ్రహ్మకపాలం కాస్త పిండి రేణువు పరిమాణంలో ఉన్నట్లుగా ఉంటే,
అంటే మాకు వచ్చిన మహాగణపతి బొమ్మల పరిమాణంలాగా కనపడినాయి. మా అనుభవాలు నిజమని ప్రకృతి మాత కాస్త ఈ దైవిక వస్తువుల రూపాలలో నిరూపించడం, అది కూడా మా సాధన దైవానికి తగ్గట్లుగా నిరూపించడం, పైగా శూన్యబిందువు యొక్క ఆదిమూల ఆకార పరబ్రహ్మ రూపం మహాగణపతి రూపమే ఉంటుందని చెప్పిన వేదశాస్త్ర పురాణ ఉవాచ కూడా నిజమేనని నిర్ధారణ చేసేసరికి మాకే తెలియని, చెప్పలేని, అలవి కాని సచిదానంద స్థితిలోకి మేము వెళుతూ శూన్యబిందువుగా మారిపోయినాము. శూన్యబిందువునందు శూన్యబిందువుగా లయం చెందినాము. ఇంకా దానితో శూన్యబిందువే ఉండి లేనట్లుగా పరమశూన్య స్థితిలో, శాశ్వత యథార్థ నిజస్థితిలో, సహజ స్థితిలో, యథాతథంగా ఈ స్థితిలో నువ్వు అది ఉన్నట్లుగా, అనుభూతి తగినట్లుగా, సమాధి స్థితిలో అది ఉండి లేనట్లుగా, యద్భావం తద్భవతి. సంకల్పం సిద్ధించాక శ్వాసతో శ్వాసించే శరీరంతో ఏం పని? నేను లేను. ఈ ధ్యాన అనుభవమునకు నిజంగానే నిదర్శనంగా మాకు టిబెట్ నుండి ఒక కపాలం ఉన్న నాగుపాము లాకెట్ రావటంతో మా ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. దీనిని చూస్తుంటే కైలాస పర్వతంలో ఉన్న 36 సదాశివమూర్తి యొక్క ఏకమూల బ్రహ్మ కపాలం, దానిని కాపాడే కింగ్ కోబ్రా నాగుపాములాగా ఒక్క క్షణం పాటు సజీవమూర్తిగా కనిపించేసరికి సచిదానందం వేసింది. నేను లేను అనే జ్ఞాపకమునకు మేమిద్దరం జ్ఞానస్ఫురణతో జ్ఞప్తికి తెచ్చుకునేసరికి మా సాధన సంపూర్ణమైనది అని చెప్తున్నట్లుగా అనిపించసాగింది. అలాగే చిట్ట చివరిగా సత్యంగా కనిపించే అసత్యమైన మూల బ్రహ్మ కపాలమును చూసి మన పూర్విక మహర్షులు దీనికి త్రస్యరేణువు అంటే ఆధునిక శాస్త్రవేత్తలు కాస్త దీనిని దైవకరంగా పేర్కొనడం జరిగింది. నిజానికి ఈ కపాలం యొక్క పరిమాణం ఎంతో తెలుసా? పిండి రేణువుని 1000 భాగాలు చేస్తే వచ్చే 1000వ వంతు భాగాన్ని తిరిగి 100 భాగాలు చేస్తే వచ్చే 100వ వంతు భాగమును, తిరిగి 36 భాగాలు చేస్తే వచ్చే 36వ భాగమును, మళ్ళీ 3 భాగాలు చేస్తే వచ్చే 3వ భాగం యొక్క 1 భాగం చేస్తే వచ్చే పరిమాణం అన్నమాట. ఒక నల్లచీమ మెదడు భాగమంతా ఉంటుందని ఆలోచించండి. నిజానికి అది ఏకమూల బ్రహ్మ కపాలమునకు మన పూర్విక మహర్షులు శివ అని నామకరణం చేయటం జరిగింది. శివ అంటే లేనివాడు అని అర్థం ఉన్నది. ఈ అర్థం కోసమే శవం అని సంబోధించే నానుడిని ప్రచారం చేసినారు. మనకి అనుభవ స్థితిలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మ కపాలం కనపడుతుంది. కానీ మనం అనుభూతి స్థితిలో ఉన్నప్పుడు ఈ కపాలం కూడా ఉన్నట్లుగా కనపడదు. అంటే ఉండి లేనట్లుగా అన్నమాట. ఉంది అన్న అనుభూతి ఉంటుంది కానీ అది ఉన్నది అని మనకి కనిపించదు. ఇక శివ అనే దానిని లేనివాడు అనే దానికి మధ్యలో వచ్చిన అర్ధజ్ఞాన పండితులు కాస్త శివ అంటే ఉన్నవాడని, శివం అంటే జీవమని నానార్థాలు చేర్చి లేనివాడిని ఉన్నవాడిగా మార్చి కర్మశేషంగా మిగిలిన చిట్ట చివరి 11 కపాలాలు కాస్త ఏకాదశ రుద్రులుగా, ఆదిమూల బ్రహ్మ కపాలం శివలింగంగా, శివుడి తలగా అనగా జటాజూట తలగా మార్చి పూజాదికాలు ఏర్పరచి భక్తితో భుక్తిని ఏర్పరచుకున్నారు అని ఈపాటికే గ్రహించి ఉంటారు. నేను లేను అనే దానిని కాస్త నేను ఉన్నాను, నేనే ఉన్నాను, నేను కానిది లేదు, నేను లేనిది లేదు అని తప్పుడు ప్రచారాలకి నాంది పలికారు. ఆ తరువాత మరికొంతమంది ప్రబుద్ధులు కాస్త దీనికి నేను ఆత్మ, నేనే నువ్వు, నువ్వే నేను అని తప్పుడు ప్రచారాలు కొనసాగించారు. తరువాత మరికొంతమంది ప్రబుద్ధులు దీనిని కాస్త నేనే దేవుడని, నేనే పరమాత్మ, నేనే భగవంతుడిని, నేనే దేవతని అంటూ నోటికి వచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తరువాత మరికొంతమంది ప్రబుద్ధులు నేను వేరు, నువ్వు వేరు, సోహం దాసోహం, నువ్వు లేనిదే నేను లేను, నువ్వే శాశ్వతం, నువ్వే సర్వం,
నువ్వే సర్వస్వం, నువ్వే అంతర్యామి, నువ్వే సత్యం, నువ్వే నిత్యం అంటూ తప్పుడు కూతలతో కూడిన వారి అభిమతాలను కాస్త మతాలుగా మార్చి ఏకత్వం కాస్త భిన్నత్వంలోనికి తెచ్చి లేని దేవుడిని అనేక నామరూప దేవుళ్ళుగా మార్చి తమ పేరు ప్రఖ్యాతులతో పాటు భక్తితోనూ భక్తులతోనూ వ్యాపారాలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చారు, కాలం చేసినారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. సత్యాన్వేషణ ద్వారా బ్రహ్మజ్ఞానం అనుభూతిని పొందండి. నేను ఎవరిని అనే ప్రశ్న సాధనతో సాధన ఆరంభమై నేను లేను సమాధాన సాధనతో సాధన పరిసమాప్తి అవుతుందని గ్రహించండి. అలాగే ఎల్లప్పుడూ నేను ఎవరిని అని అనుకోవద్దని, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే కానీ మీకు మాకులాగానే నేను లేను అని నిజ బ్రహ్మ జ్ఞానాన్ని, అనుభూతిని జ్ఞానస్ఫురణ ద్వారా మీరు కూడా మాకులాగా పొందటం జరుగుతుంది. గమ్మత్తైన విషయం ఏమిటంటే నేను లేను అనే సత్యం, ఆ జ్ఞానాన్ని మన పూర్వ మహర్షులు కాస్త దేవీ సూక్తంలో చెప్పడం జరిగింది. శూన్యమును వీరు కాస్త నిరాకార పరబ్రహ్మగాను, 2 నాద బిందువులను ఆకార సాకార పరబ్రహ్మలుగా, అంత్య ఏకాదశి బ్రహ్మ కపాలం ఏకాదశ రుద్రులుగాను, అటుపై అష్టవసువులు, ఆపై సప్త ఊర్ధ్వ లోకాలు, లోకాధిపతులు, త్రిశక్తులు, నవగ్రహాలు అంటూ అంతటా నేనే ఉన్నాను, నేను కానిది లేదు, నేను లేను అని చెప్పుకురావటం జరిగింది. ఇకపోతే వాళ్ళంతా లోపల నుండి బయటకు వస్తే మేమిద్దరం మా సాధన అంతా కూడా బయటి నుంచి లోపలికి వెళ్ళటం జరిగింది. అనగా వాడికి నేను ఉన్నాను అనే భావన అంత్యములో కలిగితే మా ఇద్దరికి నేను లేను అనే భావం ఆరంభంలో కలిగింది. నిజానికి నిర్జీవ పదార్థం నుంచి జీవ పదార్థ భావం పుట్టింది. అసత్యం కాస్త సత్యమైంది. నిజం లాంటి కళ కలలాంటి నిజమైంది. ఇంతకీ కలగన్నది ఎవరంటారా? ఇంకా అర్థం కాలేదా? శూన్యమే, పరమశూన్యమే, అన్నీ తనలో ఇముడ్చుకున్న శూన్యమే, అన్నీ తానై ఉన్నట్లుగా, అన్నింటిలోనూ తాను లేనట్లుగా, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా మాయతో స్వప్నం కొనసాగిస్తోంది. ఈ స్వప్నంలో తనే అనేక మాయాపాత్రలు వేస్తున్నట్లుగా, పుడుతున్నట్లుగా, బ్రతుకుతున్నట్లుగా, చస్తున్నట్లుగా, పునర్జన్మలు ఎత్తినట్టుగా కలలు కంటోంది. ఈ స్వప్న భావాలను, రూపాలను, ఆలోచనలను, సంకల్పాలను, ఆశలను, ఆశయాలను, భయాలు, ఆనందాలు, స్పందనలు, మాయలు, మర్మాలు, స్వప్నజీవన నాటక పాత్రలకి అర్ధజ్ఞాన పండితులు నానా రకాల నామాలు గోరంతా కొండంతా చేసి చూపించి గ్రంథాల ద్వారా ప్రచారాలు చేస్తూ భుక్తిని పొందుతున్నారు, కాలం చేసినారు. ఈ అర్ధజ్ఞానమే నిజమని నమ్మి మనలాంటి సాధకులు ఏదో చెయ్యాలని, ఏదో తెలుసుకోవాలని, ఏదో పొందాలని, మోక్షం కోసం, ముక్తి కోసం యోగ సాధన పేరుతో స్థూల శరీరమునకు నానా కష్టాలు ఇచ్చి సర్వకర్మ నివారణ కోసం, కర్మరాహిత్యం కోసం, జన్మరాహిత్యం కోసం, స్పందనారాహిత్యం కోసం అని అన్నీ పొందినా కూడా ఏమీ పొందలేదని అపనమ్మకంతో, అంధకార విశ్వాసములతో నానా రకాల యోగాలు చేస్తూ, నానా రకాల యోగ సాధనలు చేస్తూ మాయలో ఉన్నామో లేదో తెలియని అయోమయ సాధనలకి గురి అవుతూ, ఎక్కడ ఉన్నామో ఏమి చేస్తున్నామో తెలియని సాధనా స్థితిలో సాధన చేస్తూ గురువుల కోసం, దైవానుగ్రహాల కోసం, దైవ సాక్షాత్కారాల కోసం, ఆత్మ సాక్షాత్కారాల కోసం, యోగశక్తుల కోసం ఇలా అనుకొని చేసిన పనిని చేస్తున్నామని, పొందిన జ్ఞానాన్ని నిజమని నమ్మక అపనమ్మకంతో అపస్మారక స్థితిని పొంది తెలిసిన జ్ఞానమును మరిచిపోతూ మళ్ళీ చేసిన పని చేస్తూ వైరాగ్యంతో నానా కర్మ జన్మలతో నానా రకాల కష్టాలు మనకి మనమే తెచ్చుకుంటున్నామని ఇప్పటికైనా తెలుసుకోండి. ఒకటి గ్రహించండి, అంతా మీలోనే ఉంది, అన్నీయు నీలోనే ఉన్నాయి.
మోక్షమైన, ముక్తి అయినా, మాయ అయినా, బలహీనత అయినా, స్పందన, ప్రతిస్పందన, అస్థిరమైన మనస్సు అయినా, స్థిరమైన మనస్సు అయినా సర్వం నీలోనే ఉన్నాయి. మిమ్మల్ని దాటి ఈ విశ్వంలో ఏమీ లేదు. మీరే విశ్వం, విశ్వమే మీరు అని గ్రహించండి. ఒక అడుగు పెట్టెలోకి ఎలాంటి రూపురేఖలు, లక్షణాలు ఉంటాయో అంతే అరంగుళం పెట్టెకి కూడా ఇవే లక్షణాలు ఉంటాయని గ్రహించండి. మీరు తక్కువ కాదు, విశ్వం ఎక్కువ కాదు. అదే విశ్వంలో మీరే సర్వాంతర్యామిగా ఉంటే అదే విశ్వంలో నీలో అంతర్యామిగా ఉంటుందని, అదే విశ్వం నీలో అంతర్యామిగా ఉంటుందని గ్రహించండి. ఈ తేడాను గమనించకపోవటం వలన మాయ అవుతుంది. నేను వేరు, ఈ విశ్వం వేరు అనే భావానికి నాంది ఈ మాయ వేరు చేస్తుంది. దానితో మనం ఏదో సాధించాలని, ఏదో పొందాలనే తపనా తాపత్రయం మొదలై శ్మశాన వైరాగ్యం పెంచుకొని యోగ సాధన పేరుతో మోక్షము లేదా ముక్తి పొందాలని ప్రయత్నాలు చేస్తున్నాము. మనమంతా లేము, పోయిన వాళ్ళమే, చచ్చిన వాళ్ళమే, శాశ్వత మరణము పొందిన వాళ్ళమే, సంపూర్ణ కపాల మోక్షం పొందిన వాళ్ళమే. కానీ ఈ విషయం జ్ఞానాన్ని, అనుభూతిని మన శరీరం పొందలేకపోవటం, దీనివలన మనకు మోక్షం పొందినా కూడా బతికే ఉన్నాము అని అనుకుంటున్నాము. ఇదే నిజమని, సత్యమని భ్రమాభ్రాంతితో బ్రతికి వేస్తున్నాము. యోగ సాధన పేరుతో తెలుసుకున్న విజ్ఞానమును తిరిగి జ్ఞప్తికి తెచ్చుకున్నా కూడా అపనమ్మకమును పెంచుకునే స్థితిలో, పరిస్థితిలో ఉంటున్నాము. అదేమిటి అలా అంటారా? అయితే మీరు లేరు, ఎప్పుడో సంపూర్ణ కపాల మోక్షం పొందినారు అంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. ఆ విషయం మేము స్వయంగా తెలుసుకోవాలని కపాల మోక్షం సాధన మొదలు పెడతాము. ఈ గ్రంథం చెప్పిన విషయాలు సత్యాలని తెలుసుకుంటారు. ఇది 1988 యుగాల పాటు నేను కాస్త ఈ గ్రంథమును రాస్తూనే ఉన్నాను. మీరు దానిని చదువుతూనే ఉన్నారు. మా జిజ్ఞాసి మాత్రం ఈ గ్రంథమును ప్రచారం చేస్తూనే ఉన్నాడు. కాకపోతే ఈ సాధనా జన్మలయందు మా ఇద్దరికీ కలిగిన అనుభూతిని నిజమేనని నిరూపణ కోసం ఆయా క్షేత్రాల్లో నుండి దైవీక వస్తువులు రావటం, అలాగే నిజ దైవ అనుభవాలు ఇవి కాస్త ఇలలో కనపడేసరికి నమ్మక తప్పలేదు. దానితో మాకున్న మాయా పొరలు తొలగిపోయి, ఉల్లిపాయ పొరలు తొలగితే ఉల్లిపాయ ఎలాగైతే కనిపించదో అలా మాలో ఉన్న మాయా పొరలు ఒక్కొక్కటిగా ఒక్కొక్క అధ్యాయ జ్ఞాన సారముతో తొలగుతూ ఒక్కొక్క దైవ జ్ఞానమును పొందుతూ రావటంతో మాయా పొరలు ఉన్న ఈ దేహం కాస్త ఉల్లిపాయలాగా అదృశ్యమై, నేను ఉన్నాను అనే దేహం కాస్త నేను లేను అని అంతిమ స్థితికి చేరుకోవడంతో మా సాధన పరిసమాప్తి అయినది. అంటే యథార్థ సహజస్థితికి మేము చేరుకున్నాము కాదు, మేము అందులో ఆ విధంగానే ఉన్నామని జ్ఞాపకమును జ్ఞానస్ఫురణ ద్వారా జ్ఞప్తికి తెచ్చుకున్నామని తెలుసుకోండి. దీనికోసం మీరు మళ్ళీ సాధన చేయవలసిన అవసరమే లేదు. నేను చస్తే మీరు చావకుండా ఉంటారా? నేనే లేనప్పుడు నువ్వు అనేది ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? నేనే నువ్వు, నువ్వే నేను అయినప్పుడు మళ్ళీ తిరిగి మీరు కాస్త నేనుగా మారి నేను ఎవరిని అనే ప్రశ్నలు సాధన చేయటం వల్ల ఏమైనా అర్థం ఉందా? ఒకవేళ సాధన చేసినా కూడా మీరు తెలుసుకునేదేమిటి? నేను లేను అనే కదా. మళ్ళీ దానికోసం సాధనలు, మోక్షాలు, ముక్తులు అంటూ సాధన చేయటం అవసరమా? ఆలోచించండి. మన పూర్వ మహర్షులు ఏనాడో పొందిన నేను లేని జ్ఞానం, అనుభూతిని నేను తిరిగి 35 సంవత్సరాల సాధనతో తిరిగి తెలుసుకోవటం వలన ఏమైనా అర్థం ఉందా? అపనమ్మకం వల్లనే మళ్ళీ నేను కాస్త సాధన చేసి తెలుసుకున్న విషయం తెలుసుకోవటం జరిగింది. మళ్ళీ మీరు కూడా నాకులాగానే చేసిన తప్పు మళ్ళీ చేస్తారని అంటే నేను చేసేదేమీ లేదు. కావాలని గోతిలో పడేవాడిని ఎవరు రక్షించగలరు? నిద్ర నటన చేసేవారిని ఎవరు కూడా మేల్కొల్పలేరని గ్రహించండి. మరి మేము ఏం చేయాలి అంటారా?
స్థూల శరీర జీవపాత్రను ధర్మజీవితంతో, ధర్మ సంపాదనతో, ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకుంటూ, అతిగా స్పందించకుండా, అతిగా ఆలోచించకుండా, అతిగా మోహం చెందకుండా, అతిగా ఆశపడక, అతిగా ఆశ మించకుండా, అతిగా బాధపడకుండా, అతిగా ఆనందపడకుండా, సాధారణ స్థాయిలో అన్ని రకాల సుఖభోగాలను అనుభవిస్తూ, యోగ జీవితమైన భోగ జీవితమైనా కూడా ఎవరు ఉన్నా లేకపోయినా సంతృప్తిగా ఆనందంగా జీవించండి, అనుభవించండి, మరణించండి, అంతే. మీరు మీకు కావలసిన మోక్షస్థితిని, మీరు పొందిన అనుభూతిని పొందుతారు. ఎలా అంటారా? 4 అడుగుల కర్రను తీసుకొని 4 ముక్కలు చేయాలి అంటే 1 అడుగు ముక్క చేస్తే 3 అడుగుల ముక్క మిగులుతుంది. ఆ తరువాత మరో అడుగు ముక్క చేస్తే 2 అడుగుల ముక్క మిగులుతుంది. ఆఖరిగా మరో అడుగు ముక్క చేస్తే 1 అడుగు ముక్క ఎలాగైతే మిగులుతుందో, 4 అడుగుల ముక్క ఎలాగైతే దానంతట అదే ముక్క చేయకుండా ఏర్పడిందో, అలాగే మీ స్థూల శరీర జీవపాత్ర కూడా ఇక నుంచి ధర్మ, అర్థ, కామ, మోక్ష, ధర్మ జీవితంలో కొనసాగిస్తే ధర్మార్థ కామ మోక్షాలనే 4వదైన మోక్షము కూడా అంతే సహజంగా మీకు ఏనాడో పొందినారని జ్ఞాపకం, జ్ఞానస్ఫురణ ద్వారా జ్ఞప్తికి వస్తుంది. ఇది ఏ సత్యం, ఇది ఏ తథ్యం, ఇది ఏ జ్ఞాపకం, ఇది ఏ గమ్యం, ఇది ఏ జ్ఞాపకం, ఇది ఏ సత్య నిజ సత్యాన్వేషణ, ఇది ఏ నిజ బ్రహ్మ జ్ఞాన అనుభవ అనుభూతి స్థితి. సంకల్పం సాధించాక శ్వాసకి విలువ లేదు, నేను లేను. ఇన్నాళ్ళుగా ఏకమూల బ్రహ్మకపాలం కాస్త నేను ఉన్నాను, నేను బ్రతికి ఉన్నాను, నేను నిత్యం, నేను సత్యం అనే భావన చేసింది. కానీ నిజానికి అది లేదు. కారణం అది శాశ్వతమైన మరణమును అనగా సంపూర్ణ కపాల మోక్షం పొందిన బ్రహ్మకపాలం అన్నమాట. అందుకే దీనికి ఉన్న 2 కళ్ళు రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, చెవి రంధ్రాలు, నోటి రంధ్రాలు, త్రినేత్ర రంధ్రం, బ్రహ్మరంధ్రం కాస్త శాశ్వతంగా మూసుకుపోయినాయి. కానీ ఈ కపాలం లోపల ఉన్న పరమశూన్యం నేను ఉన్నానని భ్రమాభ్రాంతికి గురై కలలు కనడం చేస్తుంది. మరణం పొందిన వారికి తాను మరణించిన విషయం ఎలాగైతే తెలియదో, అలాగే ఈ బ్రహ్మకపాలం కూడా తాను శాశ్వతమైన నిర్మలమైన మోక్షపదమును చేరుకుందని నాడు గ్రహించలేకపోయింది. అందువల్లనే ఆకాశ, సంకల్ప, కారణ, సూక్ష్మ, స్థూల శరీరాలు, దానికి తగ్గట్లు కర్మజన్మలు, లోకాలు తన స్వప్న నాటకములో ఊహించుకున్నది. అసత్యమైన ఈ విశ్వసృష్టిని సత్యముగా, నిజంలాంటి కలగా, కలలాంటి నిజముగా, భ్రమాభ్రాంతి, మాయా మోహ వ్యామోహాలు, బంధనాలతో తనకి తానే జీవపాత్రలు ఊహించుకుంటూ, తనకి తానే ఆ పాత్రను పోషించుకుంటూ లయం చెవుస్తున్నట్లుగా స్వప్నలోకంలో విహరించింది. ఈ లెక్కన చూస్తే నిజానికి నేను లేను కదా. ఎప్పుడైతే నేను ఎవరిని అనే శ్మశాన వైరాగ్యం నేను అనే స్థూల శరీరానికి కలిగిందో, అది కాస్త స్వప్న సాధనలో యోగ సాధన చేసి అన్నింటినీ, అన్ని శరీరాలను దాటుకుంటూ మూల యథార్థ సహజ స్థితికి, నేను లేను అనే అభేద జ్ఞానం సహజ స్థితికి చేరుకోవటం జరిగింది. అదియే నేను కాని నేను అన్నమాట. ఈ యథార్థ అనుభవ జ్ఞానమే కపాలమోక్ష గ్రంథం అన్నమాట. నేనే లేను అని స్వానుభవం అనుభూతి పొందే యథార్థ సహజ స్థితి అని, ఇదియే సాధనా పరిసమాప్తి అంతిమ స్థితి అని, అదియే సంపూర్ణ కపాలమోక్ష స్థితి అవుతుందని ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు కదా. ఎందుకంటే మనం లేము, నువ్వు లేవు, నేను లేను. ఆశయం సాధించాక శ్వాసకి విలువ లేదు కదా. నేను లేను. విశ్వం ఎప్పుడు నాశనం అవుతుంది అంటారా? మరి కనిపించే విశ్వం ఎప్పుడు నాశనం అవుతుంది అంటారా? మళ్ళీ మొదటికి వచ్చినట్లే. ఎందుకంటే మీరు ఒక కంప్యూటర్ ఆన్ చేసి వదిలేస్తే ఏం జరుగుతుంది? ఆపరేటర్ చనిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు.
సిస్టమ్ ఆఫ్ చేయలేదు. ఆన్లో ఉన్న ఆ సిస్టమ్ అలాగే పనిచేస్తుంది. అంటే 18 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ కాస్త తాత్కాలికంగా ఆఫ్ అయ్యి స్క్రీన్ సేవర్లోకి వెళ్తుంది. విశ్వసృష్టిలో తాత్కాలిక ప్రళయాలు జరిగే 80% నాశనమై 20% మిగిలిపోవడం అన్నమాట. అలాగే పంచభూతాలలో తీవ్రమైన గాలి వలన ఈ కంప్యూటర్లో ఉన్న వైర్లు కదలటం, దాని మొదలు స్క్రీన్ సేవర్ నుంచి బయటకు వచ్చి డెస్క్టాప్ చూపించినట్లుగా మిగిలిన 20% జీవుల నుండి తిరిగి విశ్వసృష్టి జరుగుతున్నట్లుగా మనకి కనపడుతుంది. నిజానికి కంప్యూటర్ ఎలాంటి అప్లికేషన్స్ ఉపయోగించటం లేదు. కేవలం అది ఆన్ అయి మాత్రమే ఉన్నది. అలాగే ఈ మిగిలిన ఏకమూల బ్రహ్మకపాలం కూడా ఆన్లో ఉన్న కంప్యూటర్ లాంటిదే అన్నమాట. ఇది కొత్తగా దేనిని సృష్టించదు, నాశనం చేయదన్నమాట. దీనికున్న ఆకర్షణా శక్తి వలన, శబ్దనాద ప్రకంపనల వలన కంప్యూటర్కున్న మౌస్ లాగా, కీబోర్డు లాగా 2 శబ్దనాద బిందువులు ఒకదానికి ఒకటి స్పందన ప్రతిస్పందన చేసుకుంటూ పోతున్న చిన్న పిల్లవాడిలాగా తన ప్రమేయం లేకుండా ఒకదానితో ఒకటి వ్యతిరేక కక్షలో తిరుగుతూ అవి ఉన్నాయని, అవి తిరుగుతున్నాయని తెలియని స్థితిలో, అనగా సూర్యుడి చుట్టూ నవగ్రహాలు తమ ప్రమేయం లేనట్లుగా గురుత్వాకర్షణ శక్తితో తిరుగుతున్నట్లుగా నిత్యం అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా తిరుగుతూనే ఉంటాయి. అనగా ఆఫ్ చేయని ఆన్లో ఉన్న కంప్యూటర్ లాగా అన్నమాట. ఆన్లో ఉన్న కంప్యూటర్ ఆఫ్ చేయాలంటే చచ్చిన ఆపరేటర్ని తిరిగి బతికించాలి. బతికితే మళ్ళీ కంప్యూటర్ మాయలో పడి నానా రకాల వీడియోలు, గేములు ఇంటర్నెట్లో అంటాడు. ఆ మాయలో పడి అపస్మారక స్థితి పొంది ఆపై జీవసమాధి చెందుతూ మళ్ళీ తిరిగి కంప్యూటర్లను ఆఫ్ చెయ్యడు. ఎందుకంటే ఇదంతా ఆదిలో ఏం జరిగిందో అదియే చూపిస్తుంది కదా. అంటే ఆదియోగి కూడా తను 2గా విడిపోయిన పరమేశ్వరుడు, పరమేశ్వరి అనే శూన్య బ్రహ్మలను ఏకంగా చేసుకోలేకపోయి ఉండాలి. ఒకవేళ చేసుకున్న అర్ధనారీశ్వరుడిగా లేదా శివకేశవుడిగా మరొక రూపంతో మిగిలిపోయి ఉండాలి. అంటే రూపం అంతం కావలసిన చోట రూపాంతరం చెందుతున్నారన్నమాట. చనిపోయినవాడు శాశ్వత మరణమును పొందినవాడు, కపాల మోక్షం పొందినవారు తిరిగి శాశ్వత మరణమును పొందాలని అనుకుంటున్నాడన్నమాట. చనిపోయినవాడు చావటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు చనిపోయిన విషయం వాడికి తెలియదు. చనిపోయిన వారికి తాను చనిపోయాడని ఎలా తెలుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. నిజానికి మన ఆధ్యాత్మిక సాధన కూడా అంతే. మన కపాల మోక్షం సాధన కూడా ఇంతే. మనం ఎప్పుడో కపాల మోక్షం పొందినాము, కానీ దానిని మనం నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే కపాల మోక్షం జ్ఞాన అనుభూతిని పొందలేదు కదా. పొంది ఉంటే మనం మోక్షం పొందినట్లే కాదు కదా. ఏమంటారు? నిజమే కదా. తీరిగ్గా ఆలోచించుకోండి. ఇది అర్థమైతే మీకు ఆధ్యాత్మికతమే అర్థమవుతుంది. వేదాంతం తెలిసిపోతుంది. వేద జ్ఞానమును గ్రహించిన వారవుతారు. బ్రహ్మజ్ఞానమును పొందిన వారవుతారు. నిజజ్ఞానం జ్ఞానస్ఫురణ అవుతుంది. ఈ కపాలమోక్ష గ్రంథమే సంపూర్ణంగా అర్థమైనట్లే అన్నమాట. నాది అలాగే మా జిజ్ఞాసి దైవిక వస్తువులకి తాళం వేయటం. ఎప్పుడైతే మాకు నేను లేను అని జ్ఞానస్ఫురణ కలిగిందో ఆనాటి నుండి మాకు వచ్చిన దైవిక వస్తువులకు తాళం వేసినాము. అలాగే వివిధ చక్ర సాధనలయందు వచ్చిన వివిధ దేవతా విగ్రహాలకి, దైవిక వస్తువులకి పూజలు, అభిషేకాలు, శంఖనాదాలు అనగా స్థూల, సూక్ష్మ, శారీరక, మానసిక పూజలు, జప తపాలు మాకు తెలియకుండానే శాశ్వతంగా ఆగిపోయినాయి. ఎందుకంటే మేము ఇన్నాళ్ళుగా ఆరాధించిన దైవిక విగ్రహాలు అలాగే దైవిక వస్తువులు అన్నీ కూడా మా బ్రహ్మరంధ్రంలో ఆత్యంతిక చక్రస్థితి అయిన బ్రహ్మాండ చక్రమునందు పడి ఒక్కొక్కటి నాశనం అయినట్లుగా
మాకు చిట్ట చివరి ధ్యాన అనుభూతి కలగటం జరిగింది. దానితో వీటన్నింటినీ ఒక మూట కట్టి మా పూజా బీరువాయందు దాచటం జరిగింది. ఆ తరువాత వీటిని కూడా కాశీక్షేత్ర గంగా నదిలో నిమజ్జనం చెయ్యాలి కదా. ఆ తరువాత ఎన్నాళ్ళుగా మాలగా ధరించిన ఇష్టలింగమాల, రుద్రాక్షమాల, స్ఫటికమాల, నవరత్నమాల, ఓంకారమాల, శాలిగ్రామమాల, కపాలమాల, మోక్షమాల, ఇలా వీటన్నింటినీ కూడా మా మెడలో నుండి శాశ్వతంగా తీసివేసి కాశీగంగా నిమజ్జనం కోసం భద్రంగా దాచి ఉంచినాము. మరి చివరికి మిగిలేది ఏది అని తెలుసుకోవాలని ఉందా? దానికి మీరు ఏం చేయాలో తెలుసు కదా. శుభం భూయాత్.